2025వ సంవత్సరంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి ఏ రోజున వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఉపవాస విరమణ ఏ రోజున ఏ సమయం చేయాలో కూడా తెలుసుకుందాం. 2025 జూలై నెల ఆషాఢ శుక్ల ఏకాదశి, దీనినే శయన ఏకాదశి, దేవశయన ఏకాదశి, తొలి ఏకాదశి అని అంటారు. ఈసారి తొలి ఏకాదశి జూలై 6న వచ్చింది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఏకాదశి తిథి జూలై 5న సాయంత్రం 6:50 ప్రారంభమై జూలై 6న రాత్రి 9:14 ముగుస్తుంది. ఉపవాసం ఎప్పుడు ఉదయ తిథి రోజున పాటిస్తారు కనుక ఈ తొలి ఏకాదశి ఉపవాసం జూలై 6న పాటించాల్సి ఉంటుంది. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి వెళ్లి 4 నెలలు విశ్రాంతి తీసుకుంటాడని నమ్మకం. ఈ కాలాన్ని చతుర్మాసం అని అంటారు. ఈ సమయంలో వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు జరగవు. భక్తులు ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించి మోక్షాన్ని కోరుకుంటారు. తొలి ఏకాదశి ఉపవాస విరమణ చేయాల్సిన తేదీ జూలై 7, 2025 సోమవారం రోజున ఉపవాస దీక్ష విరమణ చేయాల్సి